చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు ఇంత పెద్ద రెస్పాన్స్ అల్లుడు సీనుకి. అండ్ ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా బెల్లంకొండ సురేష్ గారికి అండ్ వినాయక్ గారికి అండ్ సాయి శ్రీనివాస్. ఇట్ వాజ్ ఈ షూట్ నాకు చాలా ఈజీ అనిపించింది వినాయక్ గారితో పనిచేసినప్పుడు. అండ్ ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పటి వరకు నేను యాక్చువల్లీ నిజంగా హిట్స్ ఉంది నాకు, కానీ నా మెయిన్ ఫ్యాన్ బేస్ ఏ సెంటర్స్లోనే ఉంటారు. ఏ సెంటర్స్లో చాలామంది ఉంటారు, కానీ నాకు బీసీలో ఇప్పటి వరకు నాకు ఐ డోంట్ థింక్ నాకు అక్కడ పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని. సో నాకు చాలా రోజుల నుంచి కోరిక అక్కడ కూడా వెళ్ళాలి, అలాంటి కంప్లీట్ మాస్ సినిమా చేయాలని నాకు కొన్ని రోజుల నుంచి ఉంది. అండ్ నాకు తెలుసు వినాయక్ గారు is the complete mass director and he knows the pulse of the mass audience. So ఇది నాకు మంచి అవకాశం అనిపించింది అండ్ అలాగే నిజమైంది. ఐ థింక్ దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఏ సెంటర్ కంటే బిఎన్సిలో బాగా ఆడుతుంది అండ్ బాగా రెస్పాన్స్ వస్తుంది. సో నాకేం కావాలో ఈ సినిమా నుంచి నాకు దొరికింది. కానీ సాయి శ్రీనివాస్ కొత్త ఫస్ట్ డే నుంచి ఒక కొత్త హీరోలాగా నాకు అనిపించట్లేదు. నాకు గుర్తుంది, నాకు ఏమై చేసావే నేను చేసినప్పుడు నా ఫేస్ మాత్రం యాక్టింగ్ చేస్తుంది, బాడీ మాత్రం షివరింగ్ లాగే ఉంటుంది. కానీ సాయికి అస్సలు అలా అనిపించట్లేదు. ఫస్ట్ డే నుంచి చాలా కాన్ఫిడెంట్గా వచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ దట్ హీ రియలీ డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈరోజు ఐ డోంట్ థింక్ ఎనీ డెబ్యూటెంట్ ఇంత సక్సెస్, ఇంత కలెక్షన్స్ ఏ డెబ్యూటెంట్కి దొరకలేదు అనుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ఐ థింక్ ఇప్పుడు 5 సంవత్సరం అయింది. సో నాకు డాన్స్కి అలవాటు అయిపోయింది ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ. సో ఇట్ వాజ్ ఫన్. yes, Sai is a very very good dancer and I'm happy one more inka oka dancer vacharu Telugu industry ki. And I'm very I was very excited endukante songs chaala baagundi and it was very peppy, so it gave a lot of energy. అదే అండి, ప్రతి ఒక్క పేపరు ప్రతి ఒక్క వెబ్సైట్ ఏం చెప్తారండి, ఒక సైడ్ వాళ్ళు ఏం చెప్తారని, సమంత అయితే నెక్స్ట్ డోర్ గర్ల్, గ్లామర్ రాదని, నేను గ్లామర్ చేస్తే గ్లామర్ ఎందుకు చేస్తుంది, ఏంటి డబ్బుల కోసం ఏమైనా చేస్తుందా. సో మీరు డిసైడ్ చేసుకోండి ఏం కావాలి నాతోటి, అది డిసైడ్ చేసుకొని నాకు ఒక లిస్ట్ ఇస్తే నేను అది ఫాలో చేస్తానండి. నేను ఇప్పుడే చెప్తాను, నా వల్ల కాదు, మీకు ఏం కావాలి ఏం వద్దని నేను ఆలోచించి నాకు మెంటల్ అయిపోయింది. సో నాకు కరెక్ట్గా లిస్ట్ ఇస్తే బాగుంటుంది. వినాయక్ గారు, చోటా గారు, ఐ థింక్ దీనికి నేను చోటా గారికి అండ్ నీర్జా గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు అంత పెద్ద నమ్మకం లేదు. గ్లామర్గా చాలామంది బాంబే హీరోయిన్స్ ఉన్నారు, చాలా అందంగా ఉంటారు, హైట్ అండ్ వెయిట్, సో నాకు చాలా స్ట్రెంగ్త్ అయితే యాక్టింగ్, బబ్లీ రోల్స్. సో గ్లామర్గా చేయడం నాకు చాలా భయంగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో నాకు చోటా గారు అండ్ నీరజా గారు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నీరజా గారు బట్ల సరి అండ్ చోటా గారు సినిమాటోగ్రఫీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ దే పుష్డ్ మీ, ఓకే అన్నీ యాక్టర్ అయితే జస్ట్ ఒకటి మాత్రం కాదు, యాక్టర్ అన్నీ చేయాలి, అన్ని డిఫరెంట్ రోల్స్ చేయాలి, క్యారెక్టర్స్ చేయాలి, డిఫరెంట్ లుక్స్ చేయాలి, లేకపోతే అవును 5 సంవత్సరం అయింది బోర్ కొడుతుంది కదా ఆడియన్స్కి. సో ఏదైనా కొత్తగా చేయాలి. చాలా హార్డ్ వర్క్, చాలా డెడికేషన్. అతను ఫ్యూచర్ ప్లాన్స్ అతను బాగా క్లియర్గా ఉంది. పెద్ద హీరో అవ్వాలని చాలా క్లియర్గా ఉంది. అది ఆయన యాక్టింగ్లోనే డాన్సింగ్లోనే కూడా చాలా క్లియర్గా ఉంది. సో నాకు ఆ క్లారిటీ చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ కాంపిటీషన్ ఉంది, డైలీ కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నారు. నేను జస్ట్ ఒకే క్యారెక్టరైజేషన్లో వెళ్తే వర్కౌట్ అవ్వదు. నేను కూడా ఎక్స్ప్లోర్ చేయాలి డిఫరెంట్. ఎప్పుడు ఎవరు సమంత వాళ్ళ అది కుదరదు అని చెప్పకూడదు. సో ఎవరైనా కుదరదు అని చెప్తే నేను ఆ రూట్లోనే వెళ్తాను.
దానికోసమే నేను ఎత్తుకుతాను. సో ఐ థింక్ దట్ ఈస్ మై క్యారెక్టర్ మొదటి నుంచి. దీంట్లో బాగుంది ఎవరైనా చెప్తే నేను అది వదిలేసి పక్కన పెట్టి నేను దేంట్లో బాగాలేదు దాని వెనకలే వెళ్తాను. సో అది నా క్యారెక్టర్. వెబ్సైట్స్ అండ్ న్యూస్ పేపర్స్కి చాలా రాసడానికి చాలా దొరికింది. నేను ఎందుకు ఈ సినిమా చేశాను, ఇక్కడ ఒక ఇల్లు వచ్చింది, అక్కడ ఒక కార్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది. కానీ ఐ థింక్ దట్ నేను చాలా ముందే ఈ సినిమా సైన్ చేస్తాను బికాస్ ఆఫ్ మై రిలేషన్షిప్ విత్ బెల్లంకొండ సురేష్. And and also especially when Vinayak sir was the director, I definitely wanted to do this film. So and I knew that I would get good. Ippudu sometimes ippudu pedda hero cinema lo its focus is very less on the heroines. Song lo kuda sare focus is very less on the heroines. In this Chota garu promised me, you know, that he would show me well. And I believe that it was my chance to get into BNC. Sir, again నేను ఈరోజు చాలా నిజం మాట్లాడుతున్నా, నాకే భయంగా ఉంది. తమిళ్లో నాకు పెద్ద స్టాండింగ్ లేదు. నాకు నేను పుట్టిన పెరిగిన ప్లేస్ తమిళనాడు. నాకు ఇంకా అక్కడ ఒక స్టాండింగ్ లేదు. ఫ్లాప్ సినిమాలు మోస్ట్లీ నా సినిమాలు నాని తాప, నాని కూడా ఒక స్ట్రైట్ తమిళ్ సినిమాలు లేదు ఈగా అది. సో నాకు సినిమాలు వర్కౌట్ అవ్వలేదు అక్కడ. సో చాలా రోజుల తర్వాత నాకు పెద్ద సినిమాలు నేను తమిళ్లో సైన్ చేశాను. సో ఇదే ఫస్ట్ సినిమా రిలీజ్. అంజాన్ తర్వాత కత్తి ఓకే అది, కానీ ఇదే ఫస్ట్. సో నాకు రభస మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంజాన్ నాకు కాన్ఫిడెన్స్ ఉంటే కూడా నాకు భయం ఉంది, ఎందుకంటే ఇది నా మేక్ ఆర్ బ్రేక్ ఫిల్మ్ తమిళ్లో. సో అంజాన్కి ఇంకా కొంచెం భయంగా ఉంది.